నా డబ్బులు నాకు ఇచ్చే అనుకుంటే ఎట్టుంటారు? ఖర్చు పెట్టేసిన డబ్బులు ఎలా వస్తాయి వెనక్కి? పెట్టుబడి పెట్టిన వ్యాపారం కదా, ఉన్నంతలో ఇవ్వాలి కదా. అసలు సాయంతో నువ్వు షాప్ మూసేస్తుంటే మిగిలిన దాంట్లో తీసుకుంటావు. నీ షాప్ నడుస్తుంది కదా, నీ వ్యాపారం నడుస్తా, నా దగ్గర వ్యాపారం నేను సంపాదించి ఇచ్చిన డబ్బులతో నువ్వు బాగుపడిపోతాను. నేను మాత్రం ఇట్లా కూర్చోవాలంటే ఇప్పుడు వీడి గనక 5 ఏళ్ల నుంచి ఖర్చు పెట్టకపోతే ఎట్ట అవుతుంది వర్కౌట్ పార్టీకి? అంటే బుజ్జగించడం అంటే సెటిల్మెంట్లు చేయడమేనా? అయితే అంతే కదా, వాళ్ళకి సెటిల్ చేసి వాళ్ళ ఖర్చులు ఇచ్చి వాళ్ళని కూల్ చేయడం అదన్నా చెయ్యాలి. లేకపోతే పదవికి సంబంధించి నమ్మే వాళ్ళు ఉంటే నమ్ముతారు. అది పొత్తుల మధ్య సమన్వయం ఎందుకు కొరవడుతుంది? ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు? ఎందుకు ముగ్గురు కలవలేకపోతున్నారు గ్రౌండ్ లో? దానికి కారణాలు ఏంటి అంటే ఎలా చూడాలి? మనం దాన్ని ఏమంటామంటే కులాంతర మతాంతర వివాహాలు. వీటిట్లలో సమస్య ఏంటంటే 100కి 10 నుంచి 20% మంది సాటిస్ఫైడ్గా ఉంటారు, కుటుంబాలతో సహా. 10% 20%. మిగతా 80%లో భార్యాభర్తల వరకు బాగుంటారు. కుటుంబాల మధ్యన స్పర్ధ 80%లో ఎప్పుడు ఉంటది. ఈ 20%మే కుటుంబంతో సహా అందరూ బాగుంటారు, భార్యాభర్త కుటుంబం అంతా కూడా. భార్యాభర్త కుటుంబాలు బాగుండేది 1%. 19% భార్యాభర్త వరకు బాగుంటారు. కులాంతర వివాహం చేసుకున్నాం, ప్రేమ వివాహం చేసుకున్నాం కదా. కుటుంబాల మధ్యన అరమరికలు కుదరవు. ఎందుకని నువ్వు ఆ కులం ఓడిని చేసుకున్నావు, మన కులానికి అవమానించావు, నువ్వు ఆ కులం